నమస్తే, నేను ఆదిత్య. జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీకి అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 8 పేజీల సుదీర్ఘ లేఖ రాయడం జరిగింది. మరి దాంట్లో దాదాపుగా బీజేపీ వాళ్ళని టార్గెట్ చేస్తూ కొన్ని అంశాలను మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ అంశంలో జీవీఎల్ అండ్ టీం ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనే వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖ విషయంలో బీజేపీ వాళ్ళని టార్గెట్ చేస్తూ కొన్ని అంశాలు మెన్షన్ చేసినట్టు కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఈ అంశంలో జీవీఎల్ టీం ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, అసలు వీళ్ళు ఎక్కడున్నారనే క్వశ్చన్లు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. మరి దీన్ని మనం ఎలా విశ్లేషణ చేయొచ్చు? ఒకటేంటంటే పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా బీజేపీ వాళ్ళని బుక్ చేశారు. 8 పేజీల లెటరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాయడం జరిగింది, చంద్రచూడ్ గారికి రాయడం జరిగింది. దాంట్లో పొందుపరిచినటువంటి అంశాల్లో ప్రధానంగా ఆ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డులో బీజేపీ వాళ్ళు చాలామంది కీలకంగా ఉన్నారు. పైగా కేంద్ర మంత్రులుగా అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళ సిఫారసు మేరకే నేను కమిటీ సభ్యుల్ని ఎంపిక చేశాను. ఈ లడ్డుల విషయంలో నెయ్యిలో కల్తీ జరిగితే మరి వాళ్ళు బాధ్యులు కాదా అని చెప్పి ఆ లెటర్లో పొందుపరిచారు. వాళ్ళకు కూడా వాళ్ళ పర్యవేక్షణ కూడా వస్తుంది కదా, ఇది బోర్డు పరిధిలోకి వస్తుంది కదా, దానికి సంబంధించి నెయ్యి సరఫరా ఎవరు చేస్తున్నారు, టెండర్లు తర్వాత రీటెండర్లు, రేటు, ఏ కంపెనీ సప్లై చేస్తుంది, ఎంత సప్లై చేస్తుంది, ఈ డీటెయిల్స్ అన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ముందు ఉంచుతారు కదా. బోర్డు తీర్మానం చేసిన తర్వాతనే కదా ఇవన్నీ సప్లై చేసేది. మరి అలాంటప్పుడు ఆ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కేంద్ర మంత్రుల సిఫారసుకి, పిఎంఓ ఆఫీస్ సిఫారసుకి, కేంద్ర హోంశాఖ సిఫారసు చేసిన వాళ్ళకి నేను కమిటీ మెంబర్లుగా ఇచ్చాను కదా. మరి ఈ జరిగినటువంటి అపరాధంలో లేదంటే ఈ జరిగినటువంటి ఘోరంలో, ఈ మహాపాపంలో వాళ్ళు ఎందుకు బాధ్యులు చేయలేరు అని చెప్పి లెటర్ రాశారు ఆయన. వాళ్ళు ఎందుకు బాధ్యులు కాదు, వాళ్ళు కూడా బాధ్యులే కదా అని చెప్పి లెటర్ రాశారు. ఎవరికి? నరేంద్ర మోడీకి, ప్రధానమంత్రికి, సిజేఐకి లెటర్ రాశారు. అంటే ఎవరిని టార్గెట్ చేశారు? ఈయన బీజేపీలో ఉండేటువంటి వాళ్ళని టార్గెట్ చేశారు, అంతే కదా, చాలా క్లియర్గా. సార్, ఈ టార్గెట్ అనే విషయం పక్కన పెడితే వాస్తవానికి లెటర్ రాశారు కాబట్టి నేరాన్ని అంగీకరించినట్టేనా? నేరాన్ని ఆల్మోస్ట్ ఎప్పుడూ అంగీకరించాడు ఆయన ఏ రోజు కల్తీ జరగలేదని చెప్పి అనలేదుగా. కల్తీ జరిగినటువంటి డేట్లు చెప్తున్నారు కానీ కల్తీ జరగలేదని చెప్పట్లేదుగా. చెప్పడానికి ఆస్కారం లేదు, ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. కల్తీ జరగలేదు అని చెప్పి ఎవరు చెప్పినా అది ఎవరు కూడా దాన్ని రిసీవ్ చేసుకోరు కదా. కల్తీ జరిగింది కాదు, ఎప్పుడు జరిగింది అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడు జరిగింది? అప్పుడు ఏఆర్ డైరీ అనేది జూన్ 12వ తారీఖు నుంచి సప్లై చేస్తుంది అని చెప్పి రికార్డ్స్లో ఉంది. సో అంతకుముందు ఫిబ్రవరిలో దానికి టెండర్ కాల్ఫర్ చేశారు. టెండర్ ఓకే అయింది, దానికి ఇది తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నారు. అప్పుడు జరిగినటువంటి ఒప్పందాల ప్రకారం జూన్ 12వ తారీఖు నుంచి సప్లై అవుతుంది. జూన్ 12వ తారీఖు నుంచి సప్లై అవుతుంటే అప్పుడు జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు. దాని మీద అనుమానం వచ్చి వీళ్ళు శాంపిల్స్ తీపిచ్చారు. శాంపిల్స్ తీపిస్తే అవి జూలైలో వచ్చినాయి రిపోర్ట్స్. జూలైలో రిపోర్ట్స్ వచ్చినాయి. జూలై 12వ తారీఖున ఏదో సంథింగ్ చేశారు. 23వ తారీఖున రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అనుమానాలు వ్యక్తం చేస్తూ మొత్తం 14 వీళ్ళు ట్యాంకర్స్ని పంపిస్తే ఒక 4 ట్యాంకర్స్ని అనుమానించారు, మిగతా 10 ట్యాంకర్స్ని అలౌ చేశారు. సరే, 4 ట్యాంకర్స్ని అనుమానిస్తూ వాటిని అలౌ చేయకుండా దాని శాంపిల్స్ తీసి ఆ శాంపిల్స్ని కేంద్ర పరిధిలో ఉండేటువంటి ల్యాబ్కి పంపించారు. ఎన్డీబీబీ ల్యాబ్ పంపించారు గుజరాత్కి పంపించినప్పుడు గుజరాత్ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే దాంట్లో జంతు కళేబరాలకు సంబంధించిన కొవ్వు ఉంది అని చెప్పారు. దాంట్లో పంది కొవ్వు ఉంది, తర్వాత బీఫ్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు అంత డెప్త్గా దాన్ని తేల్చేటువంటి ల్యాబ్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో లేవు. ప్రైమరీగా కల్తీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే అక్కడ ఉండేటువంటి ఎక్విప్మెంట్ ఉంది, ప్రైమరీగా అనుమానించడానికి, అంతే, కల్తీ జరిగిందని. బట్ ఏమేమి కల్తీ చేశారని చెప్పి కనుక్కునేటువంటి ఎక్విప్మెంట్, సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ విభాగానికి లేదు ఇప్పటి వరకు. దానికి ఏదో ప్రయత్నాలు చేశారు, కాలేదు. ఇప్పుడు పక్కాగా దాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖలో
ఎక్కడ కూడా కల్తీ చేయలేదు అని చెప్పాలి. కల్తీ జరిగింది అని చెప్పి ఆయన ఒప్పుకొని తీరాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఆ కల్తీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు లాజిక్ పాయింట్ ఏం చేస్తున్నారు, మీరు కల్తీ జరిగిందని అనుమానించి ఒక 4 ట్యాంకర్స్ని మీరు రిజెక్ట్ చేశారు కదా, 10 అలౌ చేశారు కదా, అంటే కల్తీ జరగలేదు అనే దాన్ని అలౌ చేశారు కదా మీరు. ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్పి 4 రిజెక్ట్ చేశారు కదా, సో అలాంటప్పుడు ఇంకా ఇదంతా ఏంది అని అంటారు. ఇప్పుడు అసలు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది, ఇదంతా కావాలని డ్యామేజ్ చేయడానికి చేస్తున్నారు కదా అనేది ఒక పాయింట్. ఒకవేళ ఇన్ కేసు కల్తీ జరిగిందని చెప్పి గుర్తించి కూడా 10 ట్యాంకర్లు పంపించినా కానీ వీళ్ళదే కదా తప్పు అని అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అదే కదా వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అదే. ఇప్పుడు ఆయన అనేది లాజిక్ ఏంటి, ఇప్పుడు జనరల్గా ఏంటంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించి అలా వాళ్ళు టెండర్ ఫైనల్ చేస్తారు, దానికి వెనక ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు, మనం చెప్పవసరంలే ప్రత్యేకంగా. వాళ్ళు తీసుకున్నటువంటి కమిషన్ వాళ్ళు తీసుకుంటారు, తర్వాత టెస్టులు కూడా నామమాత్రంగా జరుగుతుంటాయి. ఒకవేళ ఏదైనా కల్తీ ఉన్నా కానీ చూసి చూడనట్టు పంపించి ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. సో 2024 జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారండి. సో అప్పటి వరకు యంత్రాంగం ఎవరితో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయగానే వ్యవస్థలు మొత్తం పనిచేయి. ఇప్పుడు కూడా 4 నెలలు అయింది. 4 నెలల్లో కూడా ఈ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థ అక్కడక్కడ ఇంకా వెర్రివేషాలు వెర్రితలలు వీస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి టీమే ఉంది కదా అక్కడ. ధర్మారెడ్డి సరే సస్పెండ్ అయ్యాడు అనుకోండి, అప్పట్లో సస్పెండ్ చేసినా కానీ ఆయన టీము అక్కడ ఉంది కదా, మొత్తం కంప్లీట్గా ఆయన టీముని ఆయన సంస్థానాన్ని ఏర్పాటు చేస్తున్నారు కదా. ప్రక్షాళన చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 2024 జూన్ 12 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే 4 రోజులకే శ్యామలరావు గారిని ఈవోగా వేశారు. అక్కడి నుంచి కదా వీళ్ళ భాగవతం బయటపడింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగవతం. మరి అలాంటప్పుడు కల్తీ జరగలేదని ఎట్టంటే కల్తీ జరిగిందని చెప్పి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంత జరుగుతున్నా కానీ బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో, ప్రత్యేకించి జీవీఎల్ నరసింహారావు, తర్వాత సోమవీర్రాజు, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోట్లుగా వ్యవహరిస్తున్నారు బీజేపీలో ఉండని చెప్పి వాళ్ళ మీద ఒక ముద్ర ఉంది. వాళ్ళు కనీసం ఈ కల్తీకి సంబంధించిన అంశం మీద లెటర్ రాసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళు ఉన్నారని వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. బీజేపీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు, బట్ ఈ బ్యాచ్ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, జీవీఎల్ అండ్ టీము అసలు రెస్పాండ్ కావట్లేదు. అంటే ఎన్ని వాళ్ళకి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు లెటర్లో రాసినట్టు బీజేపీ వాళ్ళకి అప్పట్లో తెలిసి అంత జరిగిందా, భాగస్వామ్యం అంతే కదా. ఇప్పుడు మౌనమే అంగీకారం అంటారు. మౌనమే అంగీకారం అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు రెస్పాండ్ కాకపోతే అదే అనుకుంటారు కదా, రెస్పాండ్ కావాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కీలకంగా ఉన్నాం మేము అని చెప్పి చెప్పుకునేటువంటి వీళ్ళు, ఒకళ్ళేమో మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజు, ఇంకొకళ్ళేమో ఎంపీ రాజ్యసభ, విష్ణువర్ధన్ రెడ్డి ఏమో ఒక నామినేటెడ్ పోస్టులో ఏదో ఉన్నారు, క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్లో ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ఆయన కాబోయే నేను బీజేపీ అధ్యక్షుడు అని సంకలు గుద్దుకుంటూ చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళ అభిమానులు. మరి వీళ్ళందరూ ఏమైపోయారు, ఎందుకు మాట్లాడట్లేదు. అంటే వీళ్ళే కమిట్ అయ్యారా, జగన్మోహన్ రెడ్డితో కమిట్ అయ్యారు కాబట్టి అంతా తెలిసే జరిగింది అని చెప్పి వాళ్ళకి తెలుసా. వాళ్ళు కనుక రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లెటర్లో వాస్తవం ఉందని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.